నమస్కారం అండి. నేను హారిక. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. ఇప్పుడు మనం ఇంకొక సమస్య గురించి తెలుసుకుందామండి. పైల్స్, ఫిస్టులా, మలబద్ధకం, ఇంకా మానసిక రుగ్మతలు. ఈ సమస్య గురించి తెలుసుకుందామండి. ఈ సమస్యలు రావడానికి గూడా చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం జంక్ ఫుడ్ ఉండడం, మైదా ఉండడం. ఇలా ఇంకొకటి సరైన నియమాలు పాటించకపోవడం. ఒక టైం పాటించకుండా తినడం. అలాగే నిద్రపోయే టైం గూడా తగ్గిపోవడం. ఇలా రకరకాల విషయాల వల్ల ఇంకొకటి ఒత్తిడి. ఒత్తిడి వల్ల గూడా మనకి మలబద్ధకం వచ్చే ఛాన్స్ ఎక్కువుంటుందండి. ఒత్తిడి వల్ల గూడా మలబద్ధకం, పైల్స్ వచ్చే సమస్యలు ఎక్కువుంటాయి. ఇప్పుడు ఈ సమస్యకి మనకి యోగంలో చాలా పరిష్కారాలుంటాయి. ఈ సమస్యకి సంబంధించిన యోగాసనాలున్నాయి, ముద్రలు ఉన్నాయి, ఇంకా షట్క్రియలనేవి గూడా ఉంటాయండి. ఇప్పుడు మనం ముందుగా ఒక ముద్ర గురించి తెలుసుకుందాం. ముద్ర వచ్చేసి లింగముద్ర అంటారండి. ఈ లింగముద్ర ఇలా 2 చేతులు వేళ్ళు ఇలా లాక్ చేయాలి. ఇలా లాక్ చేసి కుడి బొటన వేలుని ఇలా పైకి పెట్టాలి. ఇది లింగముద్ర. కుడి బొటన వేలుని ఇలా పైకి పెట్టాలి. ఇలా కూర్చోవాలండి. ఇలా కూర్చోవాలి. ఇదే లింగముద్ర. ఇది కూడా ఒక 15 నిమిషాల వరకు చేసుకోవచ్చండి. ఈ లింగముద్ర వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాసెస్ రిలీజ్ అవటంలో ఉన్న ఇంబాలెన్స్ వల్ల మనకి ఈ కాన్‌స్టిపేషన్, పైల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఐబిఎస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఈ లింగముద్ర వల్ల మనకి శరీరంలో కావాల్సిన గ్యాసెస్ టైంకి విడుదలయ్యే అవకాశం ఎక్కువుంటుందండి. అలాగే అరుగుదల శక్తి గూడా చక్కగా వస్తుంది. ఈ ముద్ర మనం రోజుకి 2 సార్లు చేసుకోవచ్చు. ఫస్ట్ 5 నిమిషాల నుంచి ప్రారంభించాలండి. ఎందుకంటే ఈ ముద్ర ఉష్ణతత్వాన్ని ఎక్కువ పెంపొందిస్తుంది కాబట్టి 5 నిమిషాల నుంచి ప్రారంభించి నిదానంగా మనం టైం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కూడా రోజుకి 2 సార్లు చేసుకోవచ్చు. ఈ ముద్రలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం, వదలటం ప్రశాంతంగా చేయాలండి. ఒకసారి చూడండి. ముద్రలో కూర్చొని చక్కగా వెన్నుపూస నిటారుగా పెట్టి నిదానంగా శ్వాస తీసుకోవడం. శ్వాస తీసుకుంటున్నప్పుడు మనం శ్వాస మీద దృష్టి పెట్టాలండి. మళ్ళీ అంతే నిదానంగా వదలటం. ఇలా గనక ప్రతిరోజు మనం చేయగలిగితే ఈ లింగముద్ర వల్ల మనకి చాలా ఉపయోగాలుంటాయి. శ్వాస మీద దృష్టి పెడుతూ శ్వాస తీసుకోవడం, వదలటం చక్కగా చేస్తూ లింగముద్రలో కూర్చొని మనం చేయగలిగితే ఈ కాన్‌స్టిపేషన్, ఐబిఎస్, పైల్స్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి నిదానంగా మనకొక సొల్యూషన్ అయితే వస్తుందండి. ఇంకొకటి ఈ ప్రాబ్లమ్ వల్ల మనకి శరీరంలో చాలా రకాల సమస్యలు, ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. విపరీతమైన ఆలోచనలు, భయాలు అవన్నీ గూడా వస్తాయండి ఈ సమస్యల వల్ల. కాబట్టి దీనికొక ప్రాణాయామం గూడా చేసుకోవచ్చండి. అనులోమ, విలోమ ప్రాణాయామం గూడా చేసుకోవచ్చు ప్రతిరోజు. అనులోమ, విలోమ ప్రాణాయామం ఏంటంటే ఇది ఫస్ట్ చక్కగా కూర్చోవాలండి. కుడి చేతి వేళ్ళు, బొటన వేలు మన కుడి ముక్కు మీద పెట్టుకోవాలి. ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ఎడమ ముక్కు క్లోజ్ చేసుకోవాలి. కుడి ముక్కు నుంచి శ్వాస వదలాలి. అలాగే కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. కుడి ముక్కు క్లోజ్ చేయాలి. ఎడమ ముక్కు నుంచి శ్వాస వదలాలండి. ఇలాగా ఇంకొకసారి చేసి చూపిస్తున్నాను. ఇలా ఈ అనులోమ విలోమ ప్రాణాయామం ఇది కూడా ఒక 15 నిమిషాల వరకు చేయొచ్చండి. ఇది మనకి శరీరంలో పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చక్కగా ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందండి. ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైతే మనం కాన్‌స్టిపేషన్, ఐబిఎస్ అనుకున్నామో, పైల్స్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి పొట్టలో మూలాధార చక్రంలో విపరీతమైన ఒత్తిడి అనేది కలుగుతుంది. దానివల్ల ఏ పని మీద మనం ఎలాంటి శ్రద్ధ పెట్టలేమండి. ఈ ప్రాణాయామం చేస్తూ
ఈ ముద్ర వేస్తూ మనం ప్రతిరోజు ఒక 15 నిమిషాలు గనక మనం స్పెండ్ చేయగలిగితే ఈ ఈ ప్రాబ్లమ్ నుంచి చాలా నిదానంగా, చక్కగా మనం సులువుగా బయటపడే అవకాశం ఎక్కువుంటుందండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.